ఈ ఏడాది భారత జట్టు ఆతిథ్యంలో 2025 ఆసియా కప్ నిర్వహించనున్నారు. ఈ టైటిల్ కోసం టీమిండియా బలమైన పోటీదారుగా బరిలోకి దిగనుంది. ఈసారి ఈ టోర్నమెంట్ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం బీసీసీఐ యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనుంది. అదే సమయంలో వికెట్ కీపర్ గురించి మాట్లాడితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇద్దరు ఆటగాళ్లను విశ్వసించవచ్చు అని తెలుస్తోంది. అయితే రిషబ్ పంత్ పేరును ఆసియా కప్ జట్టు నుంచి తొలగించవచ్చు అని తెలుస్తోంది. 2025 ఆసియా కప్ నుంచి రిషబ్ పంత్ అవుట్. భారత జట్టు ఈ ఏడాది ఆసియా కప్ టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ నుంచి రిషబ్ పంత్ పేరు తొలగించే అవకాశం ఉంది. టీం ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ టోర్నమెంట్లో బరిలోకి దిగే జట్టులో కేఎల్ రాహుల్, సంజు శాంసన్లకు చోటు ఇవ్వగలడు. అయితే రిషబ్ పంత్ను మాత్రం జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో పంత్ జట్టులో ఉన్నాడు. కానీ అతన్ని ఏ మ్యాచ్లోనూ ప్లేయింగ్ 11లో చేర్చలేదు. 2025 ఐపీఎల్లో కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఈ కారణంగా పంత్ను ఆసియా కప్ నుంచి తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ బ్యాట్స్మెన్ పైనే దృష్టి 2025 ఆసియా కప్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండరు. దీంతో అందరి దృష్టి యువ ఆటగాళ్లపైనే ఉంటుంది. సాయి సుదర్శన్, అభిషేక్ శర్మల ప్రదర్శనపై అందరి చూపు నెలకొంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్తో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు సీనియర్లుగా టోర్నమెంట్లోకి దిగనున్నారు. దీనితో పాటు మిడిలార్డర్లో తిలక్ వర్మపై అందరి దృష్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బౌలింగ్ బాధ్యతలన్నీ జస్ప్రీత్ బుమ్రా. 2025 ఆసియా కప్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ విభాగానికి బాధ్యత వహిస్తాడు. మహమ్మద్ షమీ ఫిట్నెస్ కారణంగా జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది. అయితే అర్ష్దీప్ సింగ్కు టోర్నమెంట్లో తన సత్తాను చాటే అవకాశం లభించవచ్చు. దీనితో పాటు మరోసారి అందరి దృష్టి కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లతో పాటు వరుణ్ చక్రవర్తి బౌలింగ్పై ఉంటుంది. 2025 ఆసియా కప్ కోసం ప్రాబబుల్ టీం ఇండియా జట్టు: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్.